దృశ్యం సినిమాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మలయాళం, తెలుగు, హిందీ భాషల్లో దృశ్యం 2 చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ సిరీస్లో రానున్న 3వ చిత్రం దృశ్యం 3పై ఇటీవల ఇండస్ట్రీ అటు ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ నెలకొంది. మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళంలో వచ్చిన దృశ్యం 2 చిత్రాలు విజయాన్ని అందుకున్నాయి. తెలుగులో వెంకటేష్ హీరోగా శ్రీప్రియ దర్శకత్వంలో వచ్చిన దృశ్యం, వెంకటేష్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రూపొందిన దృశ్యం 2 హిట్గా నిలిచాయి. ఇక హిందీలో అజయ్ దేవగన్ హీరోగా డైరెక్షన్ నిషికాంత్ కామత్ తెరకెక్కించిన దృశ్యం, అజయ్ దేవగన్ డైరెక్ట్ అభిషేక్ పాఠక్ కాంబినేషన్లో వచ్చిన దృశ్యం 2 సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి. ఇకపోతే ఈ సిరీస్లో 3వ భాగం ముందుగా మలయాళంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. 3వ భాగంలోనూ మోహన్ లాల్ నటించనుండగా జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించినారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్లో సెట్లోకి వెళ్ళనుంది. ఇదిలా ఉంటే జీతూ జోసెఫ్ కథతో సంబంధం లేకుండా హిందీలో దృశ్యం 3 ఉంటుందని అజయ్ దేవగన్ ప్రకటించడం చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా జీతూ జోసెఫ్ మాట్లాడుతూ మలయాళంలో నేను రాసిన కథతోనే తెలుగు, హిందీ భాషలో దృశ్యం 3 సినిమా వస్తుంది. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక హిందీ మూవీ టీంకు ఇస్తాను. అక్కడ సంస్కృతి, నేటివిటీ తగ్గట్టుగా వాళ్ళు కథలో మార్పులు చేసుకుంటారు. 3 భాషల్లో ఒకేసారి దృశ్యం 3 చిత్రీకరణ ఇంచడం సాధ్యం కాకపోయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచన ఉంది అని స్పష్టం చేశారు ఆయన. దృశ్యం 3 తెలుగులో వెంకటేష్, హిందీలో అజయ్ దేవగన్ హీరోలుగా నటిస్తారని ఊహించవచ్చు. అయితే దర్శకుడు ఎవరనే విషయం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.